అలాగే ముందుగా అంటే మనం మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు అసలు ఈ పరాభవ నామ సంవత్సరం యొక్క అర్థం ఏంటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ పంచాంగం అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పంచాంగం అంటే ఏంటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడింది పంచాంగం అంటారు. పంచాంగ శ్రవణం అనేది మనం ఉగాది రోజు చేస్తుంటాం. అంటే యుగాది అంటే యుగానికి ఆరంభమయ్యేదాన్ని ఉగాది అంటారు. ఈ ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం అనేది చేస్తుంటాం. అంటే పంచాంగ శ్రవణం అంటే ఏంటంటే శ్రవణము అంటే ఏంటంటే వినడము అని అర్థం. పంచాంగం అంటే ఏంటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడిన దాన్ని పంచాంగం అంటారు. అంటే శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోదానం తుల్యం నృణానాం అంటారు. అంటే ఏదైనా సరే పంచాంగ శ్రవణం చేయటం వల్ల మనకి శత్రువులు దూరం అయిపోతారు. అంటే శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం అంటారు. దుస్వప్న దోషాపహం అంటారు. అంటే చెడు స్వప్నాలన్నీ కూడా తొలగిపోతాయని. గంగాస్థాన విశేష పుణ్యఫలదం అంటే పంచాంగాన్ని ఆ రోజున ఉగాది రోజున వినటం వల్ల కాశీలో గంగలో ఎంతైతే మనం ఎంతసేపు స్నానం చేస్తామో దానికంటే కూడా రెట్టింపు ఫలితం వస్తుందని అర్థం. అలానే గోదానం తుల్యం నృణానాం అంటారు. అంటే గోవును దానం చేసినంత ఫలితం వస్తుంది అని అర్థం. అలానే ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగం మాకర్ణ్యతాం అంటారు. అంటే ఆయుష్ వృద్ధి కలుగుతుందని, సంతానం కలుగుతుందని, సంతానం సంపత్ప్రదం అంటారు. అంటే సంతానం కలగటం శుభకరం. అని నానాకర్మ సుసాధనం పంచాంగం మాకర్ణ్యతాం అంటారు. అంటే రకరకాల చెడు కర్మలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్పారు. అందువల్లే శ్రీకళ్యాణ గుణాహ రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోదానం తుల్యం నృణానాం అన్నారు. ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగం మాకర్ణ్యత అన్నారు. కర్ణం అంటే ఇక్కడ ఏంటంటే వినటం అని అర్థం. శ్రవణం అన్నా కూడా వినటమే. అంటే పంచాంగం శ్రవణం అంటే పంచాంగం చెప్పేవాళ్ళకి కానీ పంచాంగం ఆ రోజున యుగాది రోజున వినే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం జరుగుతుంది, సుఫలితం కలుగుతుంది, గంగాస్థాన విశేష పుణ్యఫలితం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, అలానే శత్రువులు దూరమైపోతారని శాస్త్రం అమ్మ. అందువల్ల శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే ఏంటంటే అనేక పరిణామాలు, అనేక మార్పులు, అవమానాలు, అనుమానాలు. అంటే పరాభవం జరగకుండా ఆచితూచి అడుగు వేసి లౌకిక విధానంతో ముందుకు వెళ్ళే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రభావాతి 60 సంవత్సరాల్లో 40వ నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అమ్మ.